తెలంగాణ ప్రజలకు నమస్కారం. ప్రెస్టేజ్ సంస్థ నాలాన్ని ఏ విధంగా కబ్జా చేసిన మరో కేజీఎఫ్ కంటే పెద్ద సినిమానే ఉందంట. చెరువు మొత్తం కబ్జా అయిపోయింది. ఇదంతా చెరువే. బెంగళూరు హైవేలో మనం ఉన్నాం. రంగనాథ్ గారు రెండవసారిగా ఇటు బయట కూర్చొని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు కాదు. ఒకసారి ఇక్కడ రాండి. తెలంగాణ ప్రజలారా, మీరు ఇక్కడ కొనేటోళ్ళు ఒకసారి కొనేటప్పుడు మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఈరోజు తెలంగాణ ఎటుపోతుంది, తెలంగాణ భూములు ఎటుపోతున్నాయి, తెలంగాణ జాగలు ఎటుపోతున్నాయి, తెలంగాణ చెరువులు ఎక్కడ పోతున్నాయి, తెలంగాణ బతుకులు ఎక్కడ పోతున్నాయి. మొత్తము జస్ట్ మొత్తం ఇక్కడ షాద్ నగర్ వాళ్ళకు ఇక్కడ పక్కన లేక్ వ్యూ అని కూడా పెట్టిండు బోర్డు. ప్రెస్టేజ్ లేక్ వ్యూ అని పెట్టిండు. పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అన్న పార్ట్నర్షిప్. తెలంగాణ ప్రజలకు నమస్కారం. మనం ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు హైవేలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ ప్రెస్టేజ్ సంస్థ ఇక్కడ చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కడుతుంది. ఇటు అప్ప చెరువు ఉన్నది. అప్ప చెరువు నాలా కింద అక్కడ కనబడేది క్లర్క్స్ ఉన్నాయి. అందుకనే అది అప్ప చెరువు. దాని నాలా అటు పోతుంది ఎంతకు. ఆ నాలాకెళ్ళి బాధాప్త మొత్తం కబ్జా చేసి ఈరోజు ప్రెస్టేజ్ ఎంత వరకు కడుతుండ్రు. అక్కడ శీతల్ రిఫైనరీస్ అని అక్కడికి వచ్చే పొల్యూషన్ ఇక్కడ మొత్తం టోటల్గా మాత్రం ఒక పెద్ద ఇదే నడుస్తుంది. ఇంకోటి లోపల కట్టేటోళ్ళు కూడా లోపల తెలుగోడు ఎవ్వరు ఉండరంట. ఏది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరంట. బాధాప్త అంతా యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా అలా వేరే రాష్ట్రంకి తీసుకొచ్చి లోపల చిన్న చిన్న రూములు కట్టి బయట ఎవరు కనబడకుండా లోపల చిన్న చిన్న రూములు కట్టి వాళ్ళ లోపలనే ఉంచి లోపలనే బార్లు ఉంటాయి, బెల్ట్ షాపులు ఉంటాయి, దుకాణాలు ఉంటాయి, చికెన్ సెంటర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయంట. ఒకసారి మనం లోపల కూడా పోయి చూసే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా చెరువును చూపించే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడికి వెళ్ళి పోయే నాలాన్ని ఏ విధంగా కబ్జా చేసిన అది చూపించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చిన్న చిన్న కంపెనీలు అవి మొత్తం కూడా వీళ్ళు అండర్లో చేసుకొని ఇల్లీగల్గా ఎన్నో నడుస్తూ ఉన్నాయి. అవి సంబంధం లేకుండా అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక మరో కేజీఎఫ్ కంటే పెద్ద సినిమానే ఉందంట. అది ఏందో చూద్దాం. కాబట్టి హైడ్రా కమిషనర్ గారు మరి అవన్నీ నేను చూపిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారో అది కూడా తెలుసుకుందాం. ముందుకెళ్దాం. తెలంగాణ ప్రజలకు నమస్కారం. మనం ఎక్కడనో లేము. ఇది శంషాబాద్లో ఉన్నాం మనం. ఇది ప్రేమావతి పేట వెనక సైడ్లా. ఇక ఇవన్నీ కనవాడేటి మొత్తము ప్రెస్టేజ్ వాళ్ళు కడుతుండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, ఎవరు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది చూడండి, ఒక వేరే ప్రపంచం నడుస్తుంది. ఇది ఒక కేజీఎఫ్ సినిమా లెక్క కనబడుతుంది మీకు. ఒకసారి పోనీ మెల్లగా పోనీ. ఇక ఇది చూడండి, వీళ్ళందరూ ఎట్లా కూర్చుంటారో. బాదాపు ఒక పెద్ద మార్కెట్ లెక్కనే ఉంది. వీళ్ళ క్వార్టర్స్ పక్కన షాపులు, మందులు కొట్టుడు అన్నీ ఇక A to Z కనబడుతుండ్రా అంతా. ఇక ఇది ఆత్మగౌరవ తెలంగాణ. ఇది తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ. ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇక్కడ ప్రేమావతి చెరువు ఒకటి ఉంటుంది. ఇక కనబడుతుందా మొత్తం. ఇది హైదరాబాద్లో శంషాబాద్లో ఉన్నటువంటి ఇది. ఇగో ఇక్కడ షాపింగ్లు. ఇది నేను వచ్చింది ఏంటంటే ప్రేమావతి చెరువు కబ్జా దానిపైన చూపించడానికి వచ్చింది. ఇక్కడ ఇంకో గల్లీ. వీళ్ళంతా లోకల్లో ఎవ్వరు కాదు. అదేందా ఈ లోకల్లో ఎవ్వరు కాదు. మొత్తం యూపీ, బిహార్. కాకే యూపీకే బంగాల్కే హే శబాష్ బంగాల్. ఇదంతా ఇదొక ప్రపంచం. అదేంత ఒరిస్సా. కాకే జార్ఖండ్. అదేంత 1200 మంది చచ్చిపోయింది ఎవరి కోసం. కాన్సే భయ్ आप कहाँ से? बनारस से. शबाश. गाजीपुर బెనారస్. అదేంట అది 1200 మంది చచ్చిపోయింది. ఎందుకనంటే వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ఇలా నౌకర్లు ఇవ్వడానికి. అదేందా ఇక ఇవి దుకాణాలు చూడండి అన్నీ. ఇదో ప్రపంచం ఇక లోపట మొత్తం ప్రపంచం. కాంకే
बिहार के हैं सर। అన్న మీరు ఇక్కడ వాళ్ళేనా? पटना। इधर के है? बिहार के हैं सर। बिहार। हाँ गोश भी बिहार वाले शाबाश బిహార్. అదేందా ఇక ఇవి కనబడుతుంది. ఇక ఇప్పుడు పైన కనబడుతున్నాయి ఇక్కడ అన్ని సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ సిమెంట్ ప్లాంట్లతోని మొత్తము జస్ట్ మొత్తం ఇక్కడ షాద్ నగర్ వాళ్ళకు ఇక్కడ పక్కన లేక్ వ్యూ అని కూడా పెట్టిండ్రు బోర్డు, ప్రెస్టేజ్ లేక్ వ్యూ అని పెట్టిండ్రు. పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అందులో పార్ట్నర్షిప్. అంటే ఒక విధంగా సిండికేటే ఉన్నదని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది రియల్గా కేజీఎఫ్ బాహ్య ప్రపంచానికి కనబడనటువంటి ఇంకో ప్రపంచము. ఒకటి మమ్మల్ని చూసి గేట్లు వేసేసి లోపల ఆ లోపల దాదాపు ఒక 200-300 మంది ఉండొచ్చు. వేల మంది ఇక్కడ ఉన్నారు. ఇక చిన్న చిన్న రూమ్స్ కనబడుతున్నాయి కదా, ఇక ఇంట్లో మొత్తం ఉంటారు అన్నట్టు. ఇంట్లో కూడా అవి అవతల పైన చూడు కొంచెం దగ్గర తీసుకో. ఇక పైన రూములు కనబడుతున్నాయి కదా, అందులోకి వెళ్ళి కూడా మొత్తం యూపీ, బీహార్, బెనారస్, అదే తెలంగాణ తప్ప అందరు ఉంటారు. ఇక ఇక్కడ తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా లేరు. మొత్తం కంప్లీట్గా అక్కడ వాళ్ళే. ఒకసారి ఆ విండో తెరు. అదే అండి, ఇక్కడికి వెళ్ళి పైసలు వచ్చే రోజులలో మొత్తం మనకు తెలుస్తాను. భయ కాన్సే కాన్సే हम लोग तो बिहार का है। शाबाश, हम यूपी वाले के लिए देख रहे हैं. चल నవ్వుతుంది చూడు. అదేందా మొత్తం ఇవ్వని పరగతిగా పైన చూస్తుంది కదా. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే ప్రేమావతి పేట చెరువు కబ్జా కింద. కాన్సే భాయ్ आप स्टेट कौन सा स्टेट कहाँ से? यूपी से, बंगाल से. ओके, हम यूपी में लेकर लो देख रहे. అదేందా ఇంకో ఇవన్నీ వీళ్ళ కోసం సపరేట్ దుకాణాలు వాళ్ళే. చికెన్లు వాళ్ళే, మటన్లు వాళ్ళే. ఇలా బెల్ట్ షాపులు నడుస్తాయి, గాంజా నడుస్తుంది, డ్రగ్స్ నడుస్తాయి, అన్నీ నడుస్తాయి. అదే యాక్చువల్గా నేను వచ్చింది ఇక్కడ దేనికైనానంటే ప్రేమావతి పేట చెరువు కబ్జా. దీనిపైన ఇక కాక ఉన్నాడు చూడు ఇక్కడ. వీడు ఎవడు ఎక్కడికి వెళ్ళి వస్తుండు, వీడు ఏం క్రైమ్ చేసిపోతుండు ఇక్కడ, ఏం చేసిపోతాడు ఏముండదు చూడు. మొత్తం ఏమేమన్నా చంపిపోయినా కానీ ఇక్కడ దిక్కు దశ ఉండదు. ఇగో చూసిండ్రా, ఇది 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 నడుస్తుంది. అడుదాం. ओ भाई कहाँ से है आप? यूपी के है क्या? उत्तर प्रदेश से है क्या? हाँ, कहाँ से? ఒరిస్సా से? ఒరిస్సా. అదేందా ఇక ముందుకెళ్ళి వస్తుండ్రు చూడు అందరు. ఇక పోయేటోళ్ళు పోతుండ్రు, వచ్చేటోళ్ళు వస్తుండ్రు. అదేందా ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే మన పైసలు ఇక్కడ సంపాదించిన మొత్తము వాళ్ళ రాష్ట్రాలకు పోతాయి. వచ్చే రోజులలో ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైసలు మొత్తం అక్కడ పోతే ఇక్కడ ఏమవుతాయి? నెక్స్ట్ తెలంగాణలో ఏముంటుంది? ఏముండదు. డబ్బు మొత్తం అటు మొక్కాన వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ ఎవ్వరు కూడా లోకల్ వాళ్ళు లేరు. ఇక ఇక్కడికి వెళ్ళి మనం పోదాం అక్కడికి. అసలు ప్రేమావతిపేట చెరువు, ఆ చెరువు ఏమైంది, అసలు దాని బఫర్ జోన్ ఎంత ఉన్నది, మరి హైడ్రా దాన్ని ఏమన్నా ఆపిందా? హైడ్రా ఏమన్నా ఆపిండ్రా? హైడ్రా ఏమన్నా నోటీసులు ఇచ్చిండ్రా? ఆ చెరువే కాదు ఇంకా చాలా చెరువులలో బాగా జాబ్తా ఓపెన్గా కడుతుండ్రట. పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవాళకెళ్ళి నేను వరుసగా వాటిపైనే నా వీడియోలు ఉంటాయి. ఇంకా ఒక్కడు తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కానీ మన దగ్గర వాళ్ళకి తప్ప అందరికి పనులు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పని చేయమని చెప్పిండ్రా? ఇక్కడ సివిల్ కాంట్రాక్టర్లు లేరా? సివిల్ చదివిన వాళ్ళు లేరా? సివిల్ సూపర్వైజర్లు లేరా? ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి మొత్తం బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టిండ్రు. చూడక ఎంతమంది, వందలు కాదు వేల మంది పోతారు ఈజీగా. ఇప్పుడు ఇక్కడ మనం పోయిన సందులన్నా ఒక 5-6 వేల మంది ఉన్నారు దాదాపుగా. ఇంకా పోతూనే ఉన్నారు కుప్పలు. వీళ్ళ కోసం సపరేట్ మార్కెట్లు నడుస్తున్నాయి ఇక్కడ లోపల. అన్ని షాపులు వాళ్ళే. వీళ్ళ తెలంగాణ వాడు ఇక్కడ షాపులు పెట్టే వాళ్ళు కొనరు కావచ్చు. వాళ్ళ కోసం ఏముండే ఇక్కడ దుకాణాలు. ఇంకా ఈ మొత్తం వాళ్ళే పోయి పనిచేసే వాళ్ళు అంతా. కాబట్టి వాళ్ళు ఏమన్నా క్రైమ్ ఇక్కడ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక దొరకని కూడా దొరకరాలు. వాళ్ళ అడ్రస్లు ఉండవు, ఏముండవు. ఎందుకంటే వీళ్ళు చేపించేదంటే
ఇల్లీగల్ పనులు ఇల్లీగల్గా నడుస్తాయి లోపలంతా. లోపల పెద్ద పెద్ద సిమెంట్ ఇవి కాంక్రీట్ కలిపేటివి ఉంటాయి మిక్చర్స్, అవి సన్న దుమ్ము లెక్క లోపల ఊర్లలో పోతారు. చూడ ఎట్లా పోతారు చూడ అందరు. అంత యూపీ బీహార్ అంతా మొత్తం పోతున్నారు. ఒరిస్సా బీహార్. భయ్యా కాన్సే ఆప్? బిహార్ అక్కడికి వెళ్ళి అంతా అక్కడికి వెళ్ళే. అర్థమైందా? దీనికోసం ఎందుకు సార్ తెలంగాణ మేధావులు నోరులు తెరవండి, మాట్లాడండి. కాన్సే భయ్యా ఆప్? కాన్సే? उत्तर प्रदेश है, बिहार से है, कौन सा देश है? बिहार से है. बिहार से. అర్థమైందా? ఇగో ఇట్లా మొత్తం ఎంతమంది ఉన్నారు చూడు, పోతూనే ఉన్నారు. ఇక పోయి దేశం మీద పడతారు. అర్థమైందా? తాగేటోడు ఏవి చేయాలనుకున్న వాళ్ళు అవి చేస్తారు. ఇగో ఎక్కడికి కనబడుతుంది చూసిన ప్రెస్టేజ్. వీటికి పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు, ఎట్లా కడుతుండ్రు? నేను చెరువు పక్కనే చెరువు ప్రేమపట్టిగా చెరువు ఉంటుంది. దీనికి ప్రేమావతిపేట చెరువు ఉంటుంది, పక్కన బఫర్ జోన్ ఉంటుంది. FTL ఎంత ఉన్నది, వీటి పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు? ఇంకా చాలా దగ్గర మన అనిరుద్ధి అయితే ఒక దగ్గర ఏకంగా హైడ్రా కమిషనర్కి ఇస్తే ఆయన ముద్ర కూడా వేయలేదంట. నేను ఆ లెటర్ కూడా చూపెడతా. బాజాప్తా చెరువునే కడుతుందని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు బాజాప్తా హైడ్రాకు కంప్లైంటే ఇచ్చిండ్రు. దానిపైన ఎటువంటి యాక్షన్స్ లేవు. ఈరోజు మీరు ఎవరి గూల కొడుతుండ్రు, ఎవరెవరి గూల కొట్టిండ్రు? మరి చెరువులలో మళ్ళీ బాజాప్తా ఈ నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి, చెరువులకు అడ్జసెంట్గా ఏ విధంగా జరుగుతుంది అనేది నేను ఆ వీడియో చూడడానికి వస్తే ఈ ఘోరమైన దృశ్యాలు నాకు కనబడ్డాయి. ఇక ఒకసారి చూద్దాం. చూడు ఎంతమంది యువత ఉన్నారో, తెలంగాణ యువత అన్న వీళ్ళు ఎవరో చూద్దాం. ఓ భయ్యా కాన్సే ఆప్? కిధర్ సే? కౌన్ సా స్టేట్ సే ఆప్? పూరా బిహార్ కే. మొత్తం మొక్కలు కూడా ఇక్కడ లేరు, అంతా వాళ్ళే నడుస్తారు. నా వెనక జర గట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, లేకుంటే జర నాకు తిరగబోయేటోళ్ళు కావచ్చు. ఈ బండ్లే జర గట్టి వాళ్ళు ఉన్నారులే. ఇంకో వస్తున్నారు చూడు, కనబడుతుందా? ఇది ఒక KGF సినిమా లెక్క ఉందా? ఎంత KGF సినిమా అమ్మ మొగం లెక్క ఉన్నది, అంతకన్నా ఎక్కువ ఉన్నది, అంతకన్నా ఎక్కువ. ఇగో వీళ్ళ కన్ను చూడు. చూడే కాన్సే? कौन सा स्टेट? ఏ ఇదరా చెప్తలేదు, పోతూనే ఉన్నారు. అగో చూపెడతాం ఓపికతో. తెలంగాణ ప్రజలు చూడాలి దేనికోసం మనం పోరాటం చేసినాం, దేనికోసం ఉద్యమం చేసినాం, జరుగుతుంది ఏంది. ఇవాళ గలాలు ఎందుకు మూగబోయినాయి? ఆపోజిషన్ గలాలు మూగబోయినాయి, పాలకుల గలాలు మూగబోయినాయి, బీజేపీ గలాలు మూగబోయినాయి, BRS గలాలు మూగబోయినాయి, మేధావుల గలాలు మూగబోయినాయి, కోదండరాం గలం మూగపోయింది, గంట చక్రపాణి వైస్ ఛాన్సలర్కు ఆయన గొంతుకు ఎలక్కాయ పడ్డట్టు అయిపోయింది. అన్న అవతల చెరువు ఏంటిది? అది అవతల చెరువు. ఇప్పుడు అప్ప చెరువు అని అవతల దిక్కుండే. ఇక బ్రిడ్జి కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జి కనబడుతుంది ఏంటంటే ఇది బెంగళూరు హైవే. ఇటు లెఫ్ట్కి పోతే హైదరాబాద్, రైట్కి పోతే బెంగళూరు. ఓకే, అయితే ఈ అప్ప చెరువుకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి నీళ్ళు వచ్చేటి అన్నట్టు. అక్కడ ఈ మొత్తము చిన్న నాలా వేసి పెట్టిండ్రు. అక్కడ అవతల పెద్ద ఎత్తున కబ్జాలు జరిగినాయి. ఒకప్పుడు ఆ చెరువు తెగి ఆ చెరువు కబ్జా జరిగా వీళ్ళందరూ అక్కడ వాళ్ళే. ఈ ఆనిముత్యాలు కూర్చున్న ఆనిముత్యాలన్నీ యూపీ బీహార్ వాళ్ళే, ఆ ఆనిముత్యాలే. ఇక వాళ్ళందరినీ ఎందుకు పెడతాం, ఇక వీళ్ళంతా వాళ్ళే. అయితే ఇక్కడికి వెళ్ళి ఆ చెరువు వచ్చేసి కోసా భాషా హై భాయ్, కోసా భాషా క్యా భాషా బాత్ కరే సార్? హిందీ. ఓకే, అయితే అయితే చూపెట్టాం కదా. అయితే ఈ చెరువుకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెగొచ్చిన బస్సు ఆ నీళ్ళ వేగాన్ని కొట్టుకొని వస్తే 8 మంది చచ్చిపోయింది. ఇక్కడ 8 చచ్చిపోయినరు. యాక్చువల్గా ముందుకెళ్ళి కదా నాలకాడ కొట్టుకొని వచ్చేసింది బస్సు. ఇగో ఇక్కడికి వెళ్ళి కొట్టుకొని వస్తే ఇగో ఈ అవతల అప్ప చెరువు ఉంటుంది. అప్ప చెరువుకి వెళ్ళి ఇగో ఇగో ఇక్కడ ఆనిముత్యాల కథలు చూడు. ఇగో ఇక్కడ
అగో అగో ఓయ్ అబ్బా सर प्लीज सर वो पी गया थोड़ा ज्यादा पी गया हमारा तुम्हारा ओडिशा ओडिशा का ओडिशा ठीक है ओडिशा अंट ठीक है उससे कुछ फायदा नहीं అర్థమైందా మొత్తం ఇక్కడ గాంజా గుట్కా అన్ని ఇల్లీగల్ యాక్టివిటీ నడుస్తూ ఉంది అర్థమైందా మొత్తం ఇల్లీగల్ నడుస్తూ ఉంది ఇగో ఇది నాలా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇది అప్ప చెరువుకి వెళ్ళి ప్రేమావతి పేట పోయే నాలా ప్రేమావతి పేట పోయే నాలా ఇగో ఈ నాలా చూడండి ఇగో అప్ప చెరువుకి వెళ్ళి ఇది ప్రేమపేట వెళ్ళిపోవాలి ఈ నాలా చూడు ఎంత ఉన్నది ఇది 12 ఫీట్ రంగనాథ్ గారు ఒకసారి మీరు చెప్పాలి ఇది వెనుక అప్ప చెరువు ఇంకో అప్ప చెరువుకి వెళ్ళి కిందికి వెళ్ళి ఒక నాలా వేసిండ్రు ఈ నాలా మరి 10 ఫీట్ల 12 ఫీట్ల ఎటకెళ్ళి ఉంది అక్కడ ఉన్న చెరువు ఎంత అక్కడ ప్రేమావతి పేట చెరువు 40 ఎకరాలు ఉండాలి మినిమం 40 ఎకరాలు ఉండాలి అయితే ఈ చెరువు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ చెరువు డైరెక్ట్ భయ్ ఆప్కా నేవతా దూసరా దిక్కారే ఈ చెరువు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ చెరువుల 8 మంది అక్కడికి వెళ్ళి పడి చచ్చిపోయిండ్రు రేపటి దినాన పెద్ద వానలు వస్తే అక్కడ నీళ్లు మొత్తం ఆపేసిండ్రు కబ్జాలు జరుగుతున్నాయి మరి ఇవన్నీ ఎటుపోతాయి అర్థమైందా సరే పోదాం ఎక్కడికి పోతాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ప్రేమవతి పేరు పోదాం ఇక ఈ నీళ్ళు ఇప్పుడు అప్ప చెరువుకి వెళ్ళి ప్రేమవతి చెరువు పోతున్నాయి ఆ నీళ్ళు మొత్తం మురుగునీళ్ళే ఇగో 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 అర్థమైందా రంగనాథ్ గారు ఇగో మొత్తం కంప్లీట్ డస్ట్ పొల్యూషన్ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ముఖాలు చూపి తెలుసుకోలే కానీ వాళ్ళు చెప్తున్నారు మొత్తం డస్ట్ పొల్యూషన్ కనబడుతుంది తెల్లగా డస్ట్ ఎట్లా వస్తుందో ఇగో ఇగో మొత్తం సర్వనాశనం చేసింది హైవేను రోడ్లను ప్రెస్టేజ్ అనేటోడు బాగా జాబ్తా దానికి ఏం పెట్టిందంటే బోర్డు పైన ఏం పెట్టిందంటే ఆ బోర్డుకు మన ఏది లేక్ వ్యూ అంట లేక్ వ్యూలు ఎక్కడ వచ్చినాయి హైదరాబాద్ వచ్చినాక లేక్ వ్యూలు ఉన్నాయి మొత్తం గులగొడుతుంది కదా మరి లేక్ వ్యూలు అని ఎట్లా వచ్చేసినాయి ఈ లేక్ వ్యూలు మొత్తం ఎట్లకెళ్ళి వచ్చినాయి ఎట్లకెళ్ళి ఉన్నాయి అని అంటే నేను ఈ చెరువు కథ చూపించినాక చూపెడతా చెరువు పక్కన బఫర్ జోన్ ఎంత వస్తుంది ఇయాటి వరకు సరే రంగనాథ్ గారు ఇక ఆయన ఇల్లు కథ చెప్తలేడు నా బఫర్ జోన్ లేదు నా చెరువు లేదు నా ఇల్లు లేదు అని ఆయన చెప్తా ఉంటారు అంటే ఆయనకు గొప్పోళ్ళకు పెద్దోళ్ళకు వీళ్ళందరికీ మినాయింపు ఏమైనా ఇచ్చిండ్రా ప్రభుత్వ జీవోలా దీనికి ఏమైనా మినాయింపు ఇచ్చిండ్రా కాబట్టి ఇది ఎవరికి కనబడనటువంటి దృశ్యాలు ఇవి లోపల జరుగుతున్నటువంటిది ఇక చూడు దుమ్ము ధూళి ఎట్లున్నదో ఇది మొత్తం అంతే ఇదంతా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన క్రీడ అర్థమైందా ఇది మళ్ళీ బయట జిహెచ్ఎంసీ బయట కూడా లేదు జిహెచ్ఎంసీ లోపలనే ఉన్నది లోపల బాగా జాప్తా ఇది నడుస్తూ ఉంది ఇక కిందికి వెళ్ళి అసలు పెద్ద నాలా ఉండాలి మినిమమ్ ఓ 10-12 ఫీట్ల నాలా ఉండాలి దాన్ని ఎంత చిన్నగా చేసిండ్రు ఇంకా అంతేకాదు ఇక్కడికి వెళ్ళి అటు శంషాబాద్ ఊర్లో పోయే నాలాలు కూడా కబ్జా చేసి లాడ్జిలే కడుతుండ్రు మరి ఇవన్నీ హైడ్రా కనబడుతుందేవా ఏంటి అని డౌట్ వస్తుంది హైడ్రా కొన్ని టార్గెట్ చేసుకునే కూడా కొడుతున్నట్టుంది కొన్ని అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కొన్ని ఇండ్లు కొన్ని బిల్డింగ్లు కొంతమందిని భయపెట్టేందుకు నడుస్తున్నట్టు కనబడుతుంది కానీ ఇది ఓవరాల్గా దీనికి ఏదో బాగు చేయాలనే ఉద్దేశం కనబడుతున్నట్టయితే నాకు లేదు ఇప్పుడు మనం చక్కగా పోయేది ఎట్టిపోతున్నాం అంటే ప్రేమావతి పేట చెరువు దగ్గర పోతున్నాము యూపీ బీహార్ తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ నౌకలు తెలంగాణ ఉపాధిని ఏ విధంగా లాక్కుంటున్నారు అనేది మనం చూసినాము ఈరోజు ప్రభుత్వం కరాఖండిగా ఇక్కడోళ్ళకే పనులు ఇవ్వాలి ఇక్కడోళ్ళే పనులు చేయాలి అని చెప్పేసి బాజాప్తా ఇప్పుడు తమిళనాడులో చేయగలుగుతుంటారు ఎవరన్నా ఇవాళ మొత్తం ఏడ చూసినా కానీ వాళ్ళే నిండిపోయిన పరిస్థితి ఈరోజు వాళ్ళే నిండిపోయిన పరిస్థితి ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెనక ఇది వెనక సైడ్ ప్రెస్టేజ్ ఇదంతా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయంట నాకు తెలిసినాయి నేను ముందుకు పోయినాక ఎవరెవరు ఉన్నారో చెప్తా ప్రభుత్వం చాలా పెద్దలు ఉండట కర్ణాటక పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారంట కర్ణాటక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్వెస్టర్స్ చాలా ఇవి మొత్తం మరి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు అనుమతులు ఎట్లయినాయి ఇవన్నీ బుడ్డ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా కొనబోతున్నట్ట రేపు ఇగో కనబడుతుంది ఇదంతా ప్రెస్టేజే
ఎంత ఎంత పెద్దగా అవుతుంది చూసినారా ప్రెస్టేజ్. ఇవన్నీ మొత్తం దాదాపు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఇవి. వెనక సైడ్ ఏదో కొద్దిగా ఆపిందని చెప్పి నాకు తెలిసింది. వీటికి పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి ఏంటిది అనేది. ఎంత పెద్ద కాంపౌండ్ వాల్ కట్టింది చూడు అన్న. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ అంతా ప్రెస్టేజేనా? కాంపౌండ్ వాల్ మొత్తం అదే. మరి హై టెన్షన్ వైర్లు పోతున్నాయి కదా అందులో. హై టెన్షన్ వైర్లు కాడికి వదిలిపెడతలేదు. బిల్డింగ్స్ ఏదైతే వస్తున్నాయో దాన్ని ఆనుకునే ఉన్నాయి కదా హై టెన్షన్ వైర్. ఇప్పుడు మరి నిన్ననే మయన్మార్ లో వచ్చినాయి, కూలినాయి. థైలాండ్ లో, బ్యాంకాక్ లో కూలుతున్నాయి. మరి మనం ఏం పాఠాలు నేర్చుకుంటున్నాం వాటికెళ్ళి. భూమికి కోపం వస్తే పరిస్థితి ఎట్లుంటుంది చూసినాం మనం నిన్న మొన్న. పెద్ద బిల్డింగ్స్, హై రైస్ టవర్స్ మొత్తం కూలినాయి. మన అలా కొనేటోళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఇవి కూలయ్యా వాళ్ళ కథ అమ్ముడు పోయేదా కథలు చెప్తారు. అమ్ముడు పోయేదాకా ఇలా ₹1,00,00,000 పెట్టి మీరు కొనే పరిస్థితికి వచ్చిండ్రు. కాబట్టి సూర్యునికి వెళ్ళి నిప్పులు వస్తున్నాయి బయటికి. ఇదంతా శంషాబాద్ శివార్లు అంటే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా జిహెచ్ఎంసీ సర్కిల్ ఉన్నది బాజాబ్తా, బయట ఎక్కడనో లేదు. ఇగో హై టెన్షన్ వైర్, ఇగో ఈ కాంపౌండ్ వాల్ కనబడుతుంది కదా, ఇదంతా వాళ్ళదే. ప్రెస్టేజ్ ఉంది ఇది. ఇగో ప్రెస్టేజ్. ఇలా ఉండేటోళ్ళు కొనేటోళ్ళు అగో హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. మీరు ఒకసారి ఈ భూమికి ఎంత బలం ఉంది, దీన్ని ఎంత ఆపగలుగుతుంది, న్యాచురల్గా ఉండేది బట్టి మొత్తం కొట్టుకపోతుంటే పరిస్థితి ఎట్లుంటుంది అనేది. కొంచెం పోనీ, ఎంత దూరం పోతాం? పోదాం. చెరువు దగ్గర పోతున్నాం బ్రదర్. ఇప్పుడు ప్రేమావతి చెరువు దగ్గరికి, ఆ చెరువు దగ్గరికి పోయే ప్రయత్నం చేస్తున్నాము. కొంచెం కష్టంగానే ఉంది కానీ తప్పలేదు. బండి ఖరాబ్ అయితే అవుతుండొచ్చు. మనం తెలంగాణ తెచ్చుకున్నందుకు, పెద్ద ఇన్వెస్టర్లను తెచ్చుకున్నందుకు ఇవన్నీ ఇంకా మనం ఇప్పటిగా చూపించింది అవతల సైడ్. అక్కడికి వెళ్ళి వాళ్ళ దారి మూసేసారు. మూయడం వల్ల ఇది కట్టినాము. ఒక్క తెలంగాణ వాడు కనవాళ్ళే బ్రదర్ నాకు ఇక్కడ. ఒక్క తెలంగాణ వాడు ఒక్కడిని చూద్దామన్నా కనవాళ్ళే. అవి చాలా బాధ అనిపిస్తుంది. దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నదని. తెలంగాణ మొత్తం ఈరోజు అప్పులపాలు అయిపోయింది. తెలంగాణ ప్రజలేమో మా సొంటోళ్ళు మేము వాణీలు వినిపిద్దామంటే మా వాణీలు మూగబోయేటట్టుగా చేస్తారు తెలంగాణ ప్రజలు. అయినా కానీ 1,200 మంది తెలంగాణ కోసం చచ్చిపోయారు. అన్న బాయిలర్లు ఏమన్నా పెద్దవి, సిమెంట్ బాయిలర్లు ఇప్పుడు మనం చూపించినాం అవి. ఇగో పోయిందా చెరు? ఇగో అసలు చెరువుకు మొత్తం తువ్వనే బ్లాక్ చేసిండ్రు. దాటితే చెరువే కదా అది, కానీ అది బ్రిడ్జి మీదకి వెళ్ళి కనబడుతుంది. ఇప్పుడు దీని మీదకి వెళ్ళి ఎక్కొచ్చు కదా నడుచుకుంటా. కొంచెం మా బండి కూడా ఎక్కుతలేదు. సరే ప్రయత్నం చేద్దాము. ఇది కట్టనేనా? రైట్. ఇగో ఈ మట్టి అంతా వాళ్ళ నింపిందే. ఇది ఈ పోదు కదా. సరే ప్రయత్నం చేద్దాం. ఎక్కుతుంది కానీ ఏమున్నా కానీ ఇది ఎవ్వరు కూడా చూపించలేరు. ఇది ఏ ఛానల్, ఎంత దమ్మున్న ఛానల్ కూడా ఇక్కడ దాకా రాలేవు. ఇక్కడ దాకా వచ్చే సీన్ కూడా లేదు. ఇంకో ఈ మట్టి అంతా వాళ్ళు నింపింది. ఈ మట్టి ఇదంతా ఈ మట్టి మొత్తం వాళ్ళే నింపిండ్రు. చెరువు కనబడుతుందా తమ్ముడు? ఇట్లకెళ్ళరా. ఇక ఇట్లా పట్టుకో. మీ ముఖాలు కనబడకుండా పట్టుకో. ఇట్లా పట్టుకో. మీ ముఖాలు పడవడద్దు. ఆయన ముఖం వల్ల మీకు ప్రాబ్లం. ఇట్లా పోవచ్చు అనుకున్న డైరెక్షన్ చూపిస్తా ఉంటాను. నేను అడుగుతా ఉంటాను. ఇదేనా? ఇట్లా పట్టుకో తమ్ముడు. ఇట్లా పట్టుకో. కాదు ఇది కనబడదు చెరువు.
అన్ని కూడా తీసుకుంటుండంట అన్న. ఇదంతా మనం చెరువు దిక్కు పోతున్నాము. చెరువు చూపించే ప్రయత్నం చేద్దాము. పహాడ్ ఉన్నది. ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇగో ఇది కూడా అన్న, ఇది కూడా చెరువే ఉన్నాయి. ఇగో ఇదంతా చెరువు. ఇగో నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు ఉన్నాయి మొత్తం. మొత్తం మూసేసింది చెరువును. చెరువు మొత్తం కబ్జా అయిపోయింది. చూపిస్తాం దగ్గర. చెరువు మొత్తం కబ్జా అయిపోయింది. ఇగో ఇదంతా చెరువే, ఇదంతా చెరువే ఉండే కదా. మొత్తం మూసేసింది. మిస్టర్ రంగనాథ్ గారు రెండవసారిగా ఇటు బయట కూర్చొని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు కాదు. ఒకసారి ఇక్కడ రాంటి, దీని కథ అంతా మీకు అర్థమవుతుంది. ఇక ఏ పెద్దలు ఉన్నారు, ఎవరున్నారు, పేదోళ్ళు అయిన మొత్తం గురగడు. ఇంత పెద్ద పెద్ద చెరువులు బాజాప్తా కబ్జా చేస్తుంటే ఇక ఇదంతా ప్రెస్టేజే. నేను చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాము. అన్న కనబడకుండా ఇగో కనబడుతున్నాయి కదా మొత్తం ప్రెస్టేజ్ బిల్డింగ్స్. అన్న నువ్వు జరుగు. తెలంగాణ ప్రజలారా, మీరు ఇక్కడ కొనేటోళ్ళు ఒకసారి కొనేటప్పుడు మీరు ఆలోచించుకోండి. ఒకసారి కొనేటప్పుడు మీరు ఆలోచించుకొని చేయండి. ఇక మొత్తం ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు, మొత్తం తాగుడు, సీసాలు, మందు, సీసాలు అన్నీ అవే ఉన్నాయి చూడండి. మొత్తం ఎంత అది మొత్తం చెరువే అన్నది. ఇగో ఎంత చెరువేనా ఇది. మొత్తం చెరువు కనబడుతుంది అలా కొంచెం రాగలుగుతారా? ఇగో ఇటు రాగలుగుతా, ఇటు రాగలుగుతా. సరే మిత్రం అని అక్కడ దాకా రాలేను, అది కొంచెం కష్టంగా ఉంది. కానీ ఇగో అది మొత్తం చెరువు అంతా కబ్జా అయిపోయింది. చూస్తుంది కదా చెరువు అంతా కబ్జా. తమ్ముడు పెట్టు. అరే మొత్తం తీసినా ఆడ వరకు జూమ్ చేసి. వస్తుంది. రైట్ ఎక్కినాము. ఇద్దరు పక్క జరగదు, ఇద్దరు పక్క జరగదు. బ్రదర్ ఇప్పుడు ఇటు పెట్టు. ఇక చూడు ఆ చెరువు ఎట్లా కబ్జా చేసిన మొత్తం మట్టి పోసి. ఇది ప్రేమావతిపేట చెరువు. అందులోకెళ్ళి ప్రెస్టేజ్కి లోపల రాణిస్తలేడని మనం ఇట్లకెళ్ళి వచ్చినాము. వస్తుంటేనే బీహార్ వాళ్ళు ఏ విధంగా మొత్తం కబ్జా చేసినాం, అంత బాధాప్తో చూసినాము. ఇంకా ఇదంతా చెరువు. ఈ చెరువును మొత్తం కబ్జా పెట్టిండ్రు ప్రెస్టేజ్ వాళ్ళు. తమ్మిగా ఇట్లా పెట్టుకో, ఇట్లా పెట్టి. ఇక ఇప్పుడు నా ఎన్నుకున్నది ఇట్లా పెట్టేసి అటే రా అన్న. ఇట్లా 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 పెట్టి. ఇంకా ఇప్పుడు నా ఎన్నుకున్నదే మొత్తం చెరువు. ఇది మొత్తం కబ్జా అయింది. ఇక రైట్ సైడ్ స్టీల్ ఉన్నది కూడా మొత్తం కబ్జా పెట్టిండ్రు. వెనుక మొత్తం చెరువు అంతా కబ్జా అయింది. రంగనాథ్ గారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఈ ప్రేమావతి చెరువు గురించి మీరు మాట్లాడలే. అప్పా చెరువు ఏమైంది అవతల దిక్కు అది మాట్లాడలే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే నాలా ఏమైంది అది మాట్లాడలే. వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున వానలు పడి ఈ చెరువులు దిగుతే పరిస్థితి ఏందో మీరు మాట్లాడలే. చెరువులు కాపాడడం, చెరువులు పరిరక్షించడం అంటే ఇదేనా? అది కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఎటుపోతుంది, తెలంగాణ భూములు ఎటుపోతున్నాయి, తెలంగాణ జాగాలు ఎటుపోతున్నాయి, తెలంగాణ చెరువులు ఎక్కడ పోతున్నాయి, తెలంగాణ బతుకులు ఎక్కడికి పోతున్నాయి. ఈరోజు ఆగమైతలేదా? ఇవన్నీ చూస్తే తెలంగాణ ప్రజల కడుపు కాల్తలేదా? కడుపు మండుతలేదా? దీనికోసం ఆమె పోరాటం చేసింది. 1200 మంది విద్యార్థులు చచ్చిపోయింది తెలంగాణ కోసమేనా? ఇక్కడ మొత్తం పొల్యూషన్ వస్తూ ఉన్నది, అర్థమైందా? అక్కడికి వెళ్ళి నీళ్లు రాకుండా మొత్తం బ్లాక్ చేసిన చూడండి. ఇప్పటికనే అక్కడ చూపించిన కదా, ఇదే కట్టి అక్కడికి వెళ్ళి బ్లాక్ అయింది.
అప్ప చెరువుకి వెళ్ళి వచ్చే చెరువు మొత్తం బ్లాక్ చేసి పడేసి ఇక్కడికి మొత్తం బ్లాక్ చేసిండ్రు. రేపు వానలు పడితే మొత్తం కొట్టుకొస్తే ప్రెస్టేజ్ ఇండ్లు కూడా అమ్ముకుంటారు, బయటపడతారు. కాబట్టి మీరు కొనేటప్పుడు ఈరోజు మరొక మయన్మార్ కావద్దంటే, మరొక బ్యాంకాక్ ఇది కావద్దంటే, అర్థమైందా? తెలంగాణ ప్రజలు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ మేధావులు ఎవరు లేరుగా మన తరపు నిలబడేటోళ్ళు, యంత్రాంగాలు లేవు, ప్రభుత్వాలు లేవు, మన తరపున ఎవరు మాట్లాడాడు. దాదాపు నెల రోజులకే నేను మౌనంగా ఉన్నా. ఎవరైనా మాట్లాడుతారు, ఎవరు మాట్లాడతారు, బాగా నడుస్తుంది. నేను వచ్చింది దీనికోసం. కానీ ఈరోజు తెలంగాణ వనరులను, తెలంగాణ ఉద్యోగాలను, తెలంగాణ ఉపాధిని ఏ విధంగా పక్క రాష్ట్రాలు వాళ్ళు లాక్కపోతున్నా బాజాప్తా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం ఈరోజు చెరువుల కబ్జా బాజాప్తా జరిగింది. రంగనాథ్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ రాండి. చెరువు విస్తీర్ణం ఎంత ఉందో మీరు చూపియండి మాకు. దీని చెరువు యొక్క దాని భూభాగం ఎంత ఉంది, దాని FTL ఎంత ఉంది, దాని బఫర్ జోన్ ఎంత ఉందో చూపియండి. లేదు ప్రెస్టేజ్కి మీరు పర్మిషన్ ఇచ్చిండ్రా? ఈరోజు వంశీరామ్ బిల్డర్స్ వేరే దగ్గర అక్కడ పర్మిషన్స్ ఇచ్చిండ్రా? వాళ్ళందరికీ మీరు బాజాప్తా వాళ్ళు కట్టుకోవచ్చు, కానీ మధ్యతరగతోడు పేదోడు కట్టడానికి వీల్లేదంటారా? వాళ్ళని కూడగొట్టడానికే మా హైడ్రాను వేసిరు కానీ వీళ్ళ కోసం వేయలేదని మీరు అంటారా? అనండి, మాట్లాడండి, చెప్పండి, నోరు తెరవండి. అలా ఖచ్చితంగా అడుగుతాం, మేము నిలబడతాం, మేము మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. మాకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అవి పైన పోగొట్టాలి. ఏ విధంగా ఈరోజు కాలుష్యాన్ని వెదజల్లుతున్న చూడండి. అది మొత్తం హైదరాబాద్ ముఖాన్నే పోతుంది. కాబట్టి ఇది మన తెలంగాణ, ఇది మన రాష్ట్రం, ఇది మన ఆత్మగౌరవం, ఇది మన స్వయం పాలన, ఇది మన నీళ్లు నిధులు నియామకాల గురించి వచ్చిన తెలంగాణ జరుగుతున్నటువంటి ఓ విలయ తాండవం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఈ హైడ్రా అరాచకాలు అనేది నేను చూపెడుతూనే ఉంటాయి. ఇంకెక్కడెక్కడ కబ్జాలు జరిగినాయో కొన్ని ప్రశ్నలు అడిగితే చెప్తాడు. ఈయన ఫేస్ చూపించకుండా ఎన్ని ఎకరాలు బ్రదర్, ఇది మొత్తం ఇప్పుడు ఎన్ని ఎకరాలు? ఇది 30 నుంచి 40 ఎకరాలు ఉండొచ్చు అని అనుకుంటున్నాము. మనము కరెక్ట్ నాకు కూడా 50 ఎకరాల దాకా ఉంది అనుకుంటున్నాను. 40 నుంచి 50 ఎకరాలు కూడా అనుకుంటున్నాం మనం. అంత చెరువు, పెద్ద చెరువు చాలా ఇది. ఓకే, ఇప్పుడు ఇది నాలా ఉంది కదా, ఈ చెరువు ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చే నాలా? ఇది నుంచి అప్ప చెరువు నుంచి ఈ ప్రేమపేట చెరువుకి నీళ్ళు వస్తాయి. అది కూడా మొత్తం నాలా మొత్తం కబ్జా చేసేసి చిన్నగా చేసేసారు. ఆ నీళ్ళు ఇక్కడ రాకుండా అడ్డుకట్టేసినట్టు కనబడుతుంది. అంతే. ఒకవేళ రేపు తెగితే పరిస్థితి ఏంది? మళ్ళా మొదటి పరిస్థితి ఇప్పుడు చెరువు ఎంత కబ్జా అయింది అనుకుంటున్నారు మీరు? దాదాపు 20 ఎకరాలు అనుకుంటున్నాం. 20 నుంచి సగం అయిపోయింది. ఇంద్రా హైడ్రా కమిషనర్ గారు, మీరు వచ్చి చెప్పండి. ఖచ్చితంగా దీని మీద ఒక ఉద్యమం ఖచ్చితంగా తీసుకుంటాం. ఇంకా కొన్ని చెరువుల వల్ల కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.